హలో లవ్లీ పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? కృష్ణ జయంతి స్పెషల్ అటుకుల పాయసం ఎలా చేయాలో చూసేద్దామా. ముందుగా కడాయి వేడి చేసుకుని దాంట్లో ఒక చెంచా నెయ్యి వేసుకుని దాంట్లో ఒక చిన్న కప్పుడు అటుకులు వేసి చక్కగా వేయించుకోండి. ఇవి వేయించుకున్న తర్వాత చల్లార్చుకొని దీన్ని మనం బరకగా మిక్సీలో పౌడర్ చేసుకోవాలి. తర్వాత కడాయి వేడి చేసుకుని 2 కప్పుల పాలు 1 కప్పు నీళ్లు పోసి మనం చేసుకున్న అటుకుల పౌడర్ దీంట్లో వేసి ఉడుకుతూ ఉండాలి. దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు మనం ఒక కడాయిలో 2 స్పూన్ల బ్రౌన్ షుగర్ కానీ చక్కెర కానీ వేసి దాన్ని అలా కలుపుతూ ఉంటే ఇలా క్యారమల్ తయారవుతుంది. దాన్ని రెడీ చేసుకుని మనం ముందుగా ఉడికించుకుంటున్న అటుకుల పాయసంలో దీన్ని వేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. తర్వాత మనం దీంట్లో 1 కప్పు చక్కెర 1 కప్పు మిల్క్ మేడ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా కలిపేసుకుంటే అటుకుల పాయసం రెడీ. చక్కెరకు బదులుగా మీరు బెల్లం వేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ని నెయ్యిలో వేయించుకొని పైన ఇలా డెకరేట్ చేసేసుకుంటే యమ్మీ అటుకుల పాయసం రెడీ అయిపోతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.